ఉన్నాను. ఈ ఖర్చులు చూసుకుంటే చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫ్యూచర్‌లో చూస్తే ఇదే డబ్బులు ఇదే 15,000కి ఫ్యూచర్‌లో మ్యారేజ్ అయితే చాలా ప్రాబ్లమ్ అయితదని చెప్పి నేను ఏదైనా ఒకటి వర్క్ చేయాలనుకున్న సమయంలో వెస్టేజ్‌కి రావడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 12% లోను డిసెంబర్ 31 కల్లా గ్రౌండ్ డైరెక్ట్ అయ్యి 2,00,000 ఇన్‌కమ్ తీసుకోవాలి. 1 కార్ తీసుకోవాలని డ్రీమ్‌తో వర్క్ చేస్తున్నాను. థాంక్ యూ లీడర్స్. సెషన్‌కెళ్ళిపోదాం. సార్ సార్ పిన్ చేస్తున్నా సార్. షేర్ చేస్తున్నా చూస్తారా సార్ ఒకసారి? ఓకే. ఓకే సార్. ఓకే సార్. సార్ ఓకేనా సార్? ఓకే సార్. ఓకే. స్టార్ట్ చేయండి. ఓకే సార్. వెల్కమ్ టు ది మార్నింగ్ సెషన్. వెస్టేజ్ వ్యాపారం ప్రారంభించుటకు 2-3 సంవత్సరాల నిబద్ధత కమిట్మెంట్ కలిగి ఇవ్వాలి. ఎందుకంటే 2-3 సంవత్సరాలు ఎందుకు మనము కమిట్మెంట్ ఇవ్వాలంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక వర్క్ చేయాలనుకున్నప్పుడు మనకు వర్క్ గురించి తెలవదు కాబట్టి మనం మొదటి సంవత్సరంలో మనము నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని మనము ఆ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్‌ని ఫాలో అయితే 100% ఇలా మనం 2-3 సంవత్సరాలు మనం కమిట్మెంట్ తోటి మనం వర్క్ చేస్తే 100% మనకు ఏవైతే డ్రీమ్స్ ఉంటాయో ఆ డ్రీమ్స్ మనకు ప్రతి ఒక్కటి నెరవేరుతాయి. వెస్టేజ్ వ్యాపారం ప్రతి ఒక్కరు మొదట కొన్ని నెలలు నేర్చుకోవాలి. తప్పులు సరిచేసుకోవాలి. వెస్టేజ్‌లో జాయిన్ అయ్యాక చాలా మంది ఏం చేస్తారంటే తెలిసి తెలియక చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఆ మిస్టేక్స్ మనము సరి చేసుకోవాలి. సరి చేసుకుంటేనే మనం బిజినెస్‌లో మనం ఏవైతే గోల్స్ పెట్టుకుని, ఏవైతే డ్రీమ్స్ పెట్టుకున్నామో అవన్నీ నెరవేరాలంటే ఫస్ట్ దీన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మనము తప్పులు సరి చేసుకుంటేనే మనం 100% సక్సెస్ అయితాము. దీన్ని ఒక ట్రయల్‌గా భావించరాదు ఫ్రెండ్స్. ఒక లైఫ్ టైమ్ కెరియర్‌గా దీన్ని మనము చూజ్ చేసుకొని మనం 100% ఇలా కాన్ఫిడెన్స్ తోటి మనము చేస్తే మనము ఇలా నిలబడతాము. హౌ టు స్టార్ట్? దీన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందులో 7 బెనిఫిట్స్ స్టెప్స్ ఉంటాయి. స్టెప్ నంబర్ 1 వచ్చేసి కన్జ్యూమ్ ది ప్రొడక్ట్. కన్జ్యూమ్ ది ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% మనం ప్రొడక్ట్ మనం వాడుకోవాలి. వెస్టేజ్ ఉత్పత్తులను ముందుగా మనము వాడాలి. అప్పుడు మనకు నమ్మకం పెరుగుతుంది. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ మనం వాడుకోవాలి. ఈ ప్రొడక్ట్ మనం బయటైతే కెమికల్ ప్రొడక్ట్ వాడుకొని మనం మనం వాడడం వల్ల మన హెల్త్ అయితే ఖరాబ్ అవుతుంది. మనం ఎక్కడైనా ప్రొడక్ట్ వాడుకోవడం ఇదే. అక్కడ మనం బయట కిరాణా షాప్‌లో ప్రొడక్ట్ తీసుకొని మనం వాడుకోవడం వల్ల మన హెల్త్ 100% ఆ కెమికల్ వాడడం వల్ల మనం ఆహ్, బాడీకి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. మనం వెస్టేజ్‌లో మనం ఆర్గానిక్ ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల మనం హోమ్ నీడ్స్ అంటే మనకు రైస్ బ్రాన్ ఆయిల్ కావచ్చు, లేకపోతే ఇంకా అల్ట్రా వాష్, పేస్టు ఇట్లా సోప్స్ ఇవి మనం వాడుకోవడం వల్ల మన హెల్త్ బాగుంటుంది. అదే విధంగా సప్లిమెంట్ చూసుకుంటే ఇట్లా మనకు థైరాయిడ్‌కు, బీపీ, షుగర్ ఇవి మనం వాడుకుంటే మనకు హెల్త్‌కి ఎలాంటి హాని కలిగించవు ఈ ప్రొడక్ట్స్ అనేది. మనకు 100% ప్రొడక్టు దమ్మున్న గల ప్రొడక్టు 100% ప్రతి ఒక్క ప్రొడక్ట్ బాగుంటుంది. ఈ ప్రొడక్ట్ వాడుకొని మనము ఇతరులకు చెప్పే ముందు మనము వాడితేనే ఒక మంచి ఉదాహరణం ఉంటాము. మనం వాడకుండా మనము ఎవరికీ చెప్పకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే ప్రొడక్ట్ వాళ్ళైతే వాడరు గానీ వేరే వాళ్ళకి సజెషన్ చేస్తారు. ఈ ప్రొడక్ట్ వాడుకుంటే బావుంటదట. మీరు గూడా వాడుకోండి అని వాళ్ళు చెప్తారు. కాపోతే ఏందంటే మనం 100% ప్రొడక్ట్ మనం వాడుకోవాలి. మనం వాడుకున్న తర్వాతనే మనం ఇతరులకు షేర్ చేస్తేనే మనం ఒక ఉదాహరణం ఉంటాము. ప్రొడక్ట్ ఉత్పత్తులు వాడకుండానే ఇతరులకు విక్రయించాలేమో అనుకుంటారు. మనము వాడకుండా ఎవరికీ చెప్పకూడదు. మనం వాడిన తర్వాతనే మనము వేరే వాళ్ళకి సజెషన్ జేయాలి. మనము వాడితేనే మనకు 100% మనకు కాన్ఫిడెన్స్ మనకు నమ్మకం పెరుగుతుంది కాబట్టి అప్పుడు 100% మనము ఇతరులకు చెప్పే ముందు అన్న చెప్పాలనుకున్నప్పుడు 100% మనం వాడితేనే ప్రొడక్ట్ ఎట్లుంది, ఏ విధంగా పనిచేస్తుందని మనకు తెలుస్తది. వాడకుండా మనకు తెలవదు కాబట్టి ఒక పర్సన్‌కి మనం ప్రొడక్ట్ గురించి చెప్తామన్నప్పుడు అతనికి ఇతను నిజం చెప్తాండు, అబద్ధం చెప్తాండు అని మనం చెప్పే మాటల్లో అతను గమనిస్తాడు. కాపోతే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రొడక్ట్ మనం వాడిన తర్వాతనే ఇతరులకి చెప్పాలి.
ఇలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు బిజినెస్ లో ఉండరు. ప్రొడక్ట్ వాడకుండా నేను బిజినెస్ చేస్తా, నేను ఇలా సక్సెస్ తీసుకుంటా, నేను డబ్బులు సంపాదిస్తా అంటే ఇలా కాదు. మనం ప్రొడక్ట్ వాడిన తర్వాతనే మనం ఇతరులకు షేర్ చేయాలి. స్టెప్ నెంబర్ 2 వచ్చేసి షేర్. ప్రొడక్ట్ మనము షేర్ చేసిన మనం వాడిన తర్వాత మనం వాడిన ప్రొడక్ట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రొడక్ట్ మనము షేర్ చేయాలి. మనకు హోమ్ నీడ్స్ కావచ్చు, సప్లిమెంట్స్ కావచ్చు, అగ్రికల్చర్ ప్రతి ఒక్కటి మనం వాడిన తర్వాతనే మనము వాడిన రిజల్ట్‌ని మనకు వచ్చిన రిజల్ట్‌ని మనము ఇతరులకు షేర్ చేయాలి. మీరు ఉత్పత్తుల గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే అంతమంది కస్టమర్‌లు కలిగి ఉంటారు. మనము ప్రొడక్ట్ గురించి వాళ్ళకి చెప్తే వాళ్ళేం చేస్తారంటే, మనం ప్రొడక్ట్ గురించి మనము చెప్పే విధానాన్ని చూసి వాళ్ళు కూడా ప్రొడక్ట్ మాకు కూడా కావాలని వాళ్ళు వాడుకొని మనకైతే ఒక కస్టమర్‌గా ఉంటారు. మనము డాక్టర్‌లము కాదు. చాలామంది ఏం చేస్తారంటే, నేను డాక్టర్‌నని ఫీల్ అయితారు. కాకపోతే ఏందంటే, మనము డాక్టర్‌లం కాదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకు చికిత్స చేయడానికి ప్రయత్నించవద్దు. మనం అంటే హెల్త్ బాగాలేని పర్సన్‌ని మనము మీకు బీపీ ఉందా? షుగర్ ఉందని వాళ్ళకు మనల్ని ప్రొడక్ట్ ఇస్తే బాగుంటరు అని మనం అనుకోకూడదు. మన ఉత్పత్తులు ఆహార పదార్థాలు శరీరానికి అవసరమైన అవసరాలను తీరుస్తాయి. శరీరాలు కోరుకోవడానికి సహాయపడతాయి. ఈ ఉత్పత్తులు మనం బయట వాడే ప్రొడక్ట్ వల్ల మనకు చానా ఏందంటే ఒకప్పుడు చూసుకుంటే మన తాతల కాలంలో ఒక 100-120 సంవత్సరాలైతే బతికేవారు అప్పుడు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మనం వాడే కెమికల్స్ వల్ల ఒక 40, 50 ఇయర్స్‌కే మనకు అనేక రోగాలు అంటే బీపీ గాని, హార్ట్ అటాక్ గాని, ఇట్లా షుగర్ గాని ప్రతి ఒక్కటి వస్తున్నాయి. ఇప్పుడు మనం వాడే కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల. ఇప్పుడు మనం మనము వెస్టేజ్‌లో ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల మన శరీరానికి ఎలాంటి హాని కలిగించవు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు. ఇవి వాడుకోవడం వల్ల ఏవైతే మనం బయట ప్రొడక్ట్ వాడడం వల్ల, కెమికల్స్ వాడడం వల్ల మనకు ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోటీన్స్ అన్నీ మనము కోల్పోతున్నాము. ఈ ప్రొడక్ట్ మనం వెస్టేజ్‌లో ప్రొడక్ట్ మనం ఆర్గానిక్ ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల మనకు విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవి విటమిన్స్ 100% మనకు అందుతాయి. బాడీకి అందుతాయి. ఆరోగ్యమైన వ్యక్తులు కూడా ఇది వాడుకోవచ్చు. మెరుగైన జీవితాన్ని జీవించవచ్చు. అంటే మనకు చాలా మంది అనుకుంటారు కదా! ఈ ప్రొడక్ట్ వాడితే ఏదైనా మనకు బాడీకి అవుతుందని అనుకుంటారు. కాపోతే ఏందంటే ఇది వాడుకోవడం వల్ల మనకు బాడీకి ఎలాంటి హాని కలిగించవు. అంటే హెల్త్ బాగున్న వ్యక్తులు గూడా వాడుకోవచ్చు. చాలా మంది ఏమనుకున్నారంటే నేను బాగానే ఉన్నా గదా! ఈ ప్రొడక్ట్ వాడుకోవడం ఎందుకు? నా హెల్త్ బాగుంది గదా! అనుకుంటారు. కాపోతే ఫ్యూచర్‌లో మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనము బాడీ మంచిగుండాలి. మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మనము ప్రొడక్ట్ వాడుకుంటే మన బాడీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఫ్యూచర్‌లో గూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అందుకని ముందుగానే మనము ప్రొడక్ట్ వాడుకోవాలి. ఈ ఉత్పత్తులు కెమికల్ మందులు కావు. ఇవి కెమికల్ మందు వాళ్ళు 100% మనకేందంటే మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనకు ఒక 1-2% మనకి ఎందుకంటే మనకు ప్రొడక్ట్ అనేది ఒక 1%, 2% కెమికల్‌గా మనకు ఇందులో ఉంటుంది. ఎందుకంటే చానా రోజులు నిల్వ ఉండాలంటే మనకు కెమికల్ అనేది ఒక 1%, 2% యాడ్ చేస్తారు. ఇది వాడుకోవడం వల్ల మనకు బాడీకి ఎలాంటి హాని కలిగించవు. రోగులకు మాత్రమే ఉద్దేశించినవి కావు. ఇవి రోగులకు మాత్రమే ఉద్దేశించినవి కావు. హెల్త్ బాగున్న వాళ్ళు కూడా ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా వాడుకోవాలంటే, మనము ఇప్పుడే ముందుగానే వాడుకుంటే మనకు ఎలాంటి హాని కలిగించవు. స్టెప్ నంబర్ 3 వచ్చేసి లీస్ట్ రాసేటప్పుడు మనము ఇతను చేయలేడు, ఇతను చేయలేడు అని మనము ఎవ్వరిని అంచనా వేయకూడదు. ఎందుకంటే ఒక పర్సన్ అంటే మనం పర్సన్ చూసి మనం ఇతను చేయలేడు, ఇతనే బిజినెస్ చేస్తాడు అని మనము అనుకోకూడదు. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో అంటే ఇప్పుడు మనకు ఒక పర్సన్‌కి ప్లాన్ చెప్పినామన్నప్పుడు ఆ ప్లాన్ ఒకవేళ చెప్పలేం. అతనే వచ్చి ఒక డీసీడీ కావచ్చు, యూసీడీ కావచ్చు, క్రౌన్ డైరెక్టర్ కావచ్చు చెప్పలేం. ఎవరిని మనము తక్కువ అంచనా వేయకూడదు. ఒకవేళ వారు బిజినెస్‌లోకి రాకపోయినా పర్వాలేదు గానీ, ఒక మంచి కస్టమర్‌గానే అయితే ఉంటారు. వాళ్ళేందంటే మనకు బిజినెస్‌కి రాకున్నా ఒక కస్టమర్‌గా ఉండి మనకైతే ప్రొడక్ట్స్ అయితే వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఏందంటే బిజినెస్ అనేది చాలా మందికి కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఎందుకంటే అందరూ బిజినెస్ చేయాలని లేదు. అందరూ ఇలా సక్సెస్ కావాలని ఏముండదు. కొంతమంది కస్టమర్‌గా ఉండి ప్రొడక్ట్స్ అయితే వాడుకుంటారు. అట్లా మనం ఏందంటే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఒకవేళ వారు నో అంటేనే మనం తదుపరి ప్రయత్నాలు చేయాలి. అంతే తప్ప మనము ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు.
మనం ఎవరైతే 100% మనం నమ్మకం పెట్టుకొని ఎవరైతే వాళ్ళు వస్తారని అనుకుంటామో వాళ్ళు 100% రారు. మనం ఎవరైతే రారనుకుంటామో 100% వాళ్ళొస్తారు. కాబట్టి మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. లిస్ట్ రాసేటప్పుడు గూడా మనకేందంటే లిస్ట్ మనకు చాలా మంది మనకు తెలవదు. అంటే మనకు ఫోన్‌లో కాంటాక్ట్స్ ఒక 2, 300 మనకు కాంటాక్ట్స్ నంబర్స్ ఫోన్‌లో ఉంటాయి గాబట్టి, మనకు అన్ని నంబర్స్ మనకి నోటెడ్ ఉండయి గాబట్టి, మనకు అందులో ఒక 10 మెంబర్స్ మాత్రమే నోటెడ్ ఉంటాయి గాబట్టి, మనం లిస్ట్ అనేది ప్రిపేర్ జేసుకోవాలి. ఆ లిస్ట్ అనేది ప్రిపేర్ జేసుకుంటేనే మనకు నంబర్‌లన్నీ మనకు తెలుస్తాయి కాబట్టి, మనకు లిస్ట్ అనేది 100% మనకు లిస్ట్ అనేది ప్రిపేర్ జేసుకోవాలి. లిస్ట్ మనకేందంటే ఇట్లా ఒక నోట్స్ తీసుకొని మనకిట్లా సీరియల్ నంబర్ ఇట్లా ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, కొలీగ్స్ ఇట్లా మనకి స్ట్రేంజర్స్ ఇట్లా మనం లిస్ట్ అనేది ప్రిపేర్ జేసుకోవాలి. నంబర్స్ అన్ని ఫోన్‌లో ఉన్నాయి గదా! అని అనుకోకూడదు. ప్రతి ఒక్కటి మనం ఏందంటే లిస్ట్ అనేది రాసుకుంటేనే మనకు నంబర్‌లు మనకు తెలుస్తాయి. ఇట్లా మనకేందంటే లిస్ట్ 3 టైప్స్ ఉంటాయి. మనకిట్లా ఏందంటే హాట్ లిస్ట్, వార్మ్ లిస్ట్, కోల్డ్ లిస్ట్ ఇట్లా మనకు 3 మనకు లిస్ట్ అనేది ఉంటది. ఆ లిస్ట్ అనేది మనం ప్రిపేర్ జేసుకోవాలి. లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకు అన్నీ ఆహ్, ఫ్రెండ్స్ ఇవన్నీ దేని దానికి సెపరేట్‌గా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనకు ఫార్మ్ పద్ధతి అంటే ఎఫ్ఓఎం ఫార్మ్ పద్ధతి ఇట్లా మనము పాటించాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇన్విటేషన్. మనకేందంటే ఇప్పుడు ఇన్విటేషన్ చేసేటప్పుడు గూడా మనకేందంటే ఇన్విటేషన్ చేసేటప్పుడు మనం ఒక ఫ్రెండ్‌కి ఫోను చేసినప్పుడు అతన్ని ఏందంటే చిన్నప్పటి జ్ఞాపకాలు అంటే మనం లిస్ట్‌లో ఉన్న వారితో మనం మాట్లాడే ముందు వారితో ఎందుకు మాట్లాడుతున్నామని సంగతి మర్చిపోకూడదు. మనం లిస్ట్ రాసేటప్పుడు అతనితో మాట్లాడే ముందు మనము చిన్నప్పటి జ్ఞాపకాలు అంటే ఆహ్, చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు ఏజ్‌లో మంచిగా బాగుండేది. ఫ్యూచర్ అప్పుడు బాగుండేది గదా! అంటే ఇప్పుడు మనము అని వాళ్ళతోని మాట్లాడాలి. ఓకే. వాళ్ళతోని మాట్లాడే ముందు వాళ్ళు చేసే పనిని గుర్తించాలి. వాళ్ళు చేసే పనిని గుర్తించాలంటే మీరు చాలా బాగా కష్టపడుతున్నారు అని వాళ్ళతోని మనం మాట్లాడాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. మన బిజినెస్‌కి ఆసక్తి చూపేయాలని కోరుకునే ముందు వారింతపై వారిపై మరింత ఆసక్తి చూపాలి. బిజినెస్‌కి వాళ్ళు రావాలనుకున్నప్పుడు మనం ఏందంటే మరింత ఆసక్తి చూపాలి వాళ్ళ మీద. మనకు అట్లా అయితే అదే విధంగా మనకు వాళ్ళ చేసే పనిని గూడా గుర్తించాలి. అదే విధంగా క టూ బైస్ కమిట్మెంట్ అంటే వారికి అభినందనలను ఇవ్వండి. అప్పుడు మీ పట్ల వాళ్ళు తిరిగి అలాగే ప్రయత్నిస్తారు. మనము గుర్తుపెట్టుకోవాలి పొగడ్తలకు అందరూ ఇష్టపడతారు. పొగడ్తలకు అందరూ ఇష్టపడతారు. మనం వాళ్ళని ఏందంటే, సార్ మీరు చానా బాగా కష్టపడుతున్నారు. ఫ్యూచర్‌లో ఇప్పుడు ఏందంటే మనము వాళ్ళతోని జాగ్రత్తగా మాట్లాడాలి. వారిని పొగిడే ముందు వారిలో ఉన్న వారు వారిని పొగిడే ముందు వారు చేస్తున్న పనిలో గాని నిజాన్ని మాత్రమే పొగడాలి. మనం అబద్ధాలు చెప్పకూడదు. ఏందంటే నిజాన్ని మాత్రమే పొగడాలి. మనం మాట్లాడే ముందు వాళ్ళకి ఇతను నిజం చెప్తున్నాడా? అబద్ధం చెప్తున్నాడా? అని అతనికి తెలిసిపోతుంది. కాబట్టి మనము నిజాన్ని మాత్రమే పొగడాలి. క్యూరియాసిటీ అంటే ఆతృత. అతనిని మన బిజినెస్‌కి వచ్చేలా ఉత్సాహాన్ని కలిగించేలా మాట్లాడాలి. అంటే మీరు చానా బాగా కష్టపడుతున్నారు. ఇప్పుడేందంటే మనము జాబ్ చేస్తున్నారు గదా! మరి ఓకేనా మరి? ఇప్పుడు ఎలా ఉంది? లైఫ్ ఎలా ఉంది? అని వాళ్ళతోని మాట్లాడాలి. వాళ్ళతోని మాట్లాడిన తర్వాత వాళ్ళేమంటారంటే ఒక 10, 15,000 అయితే వస్తున్నాయి. ఓకే. దీనివల్ల ఓకే. జాబ్ అయితే చేస్తున్నాను గానీ అట్లా నెట్టుకొస్తున్నాను. దీనిలో అంటే ఖర్చు ఆడికాడికే సరిపోతున్నాయి గానీ దీనివల్ల మనకు అంటే పెద్దగా డ్రీమ్స్ ఏవైతే ఫుల్‌ఫిల్ చేసుకోలేకపోతున్నాను అని వాళ్ళు మనకి చెప్తారు. ఆ చెప్పినప్పుడు మనం గూడా మనకు బిజినెస్‌కి వచ్చేలా మాట్లాడాలి. డైరెక్ట్ అప్రోచ్ అంటే మనం చెప్తే వింటారు అన్న వారికి వెంటనే తెలియపరచాలి. మనం ఎవరైతే చెప్తే వింటారో అనుడితోనే మనకు తెలియపరచాలి. లొకేషన్ అప్రోచ్ తెలియని అడ్రెస్ తెలుసుకునేటప్పుడు వారికి బిజినెస్ గురించి తెలియజేయడం. అంటే మనం ఏదైనా ఒక లొకేషన్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మనము ఆ పర్సన్‌ని ఫస్ట్ మనం ఏందంటే మనం పేరు చెప్పాలి. పేరు చెప్పిన తర్వాత అతనితోని సార్ ఇట్లా నేను పలానా అడ్రెస్‌కెళ్తున్నా సార్. ఈ అడ్రెస్ కొంచెం చెప్పగలుగుతారా? నేను చాలా మందిని అడిగాను. ఒక 2, 3 మెంబర్స్‌ని అడిగాను. ఎవరు గూడా కరెక్ట్‌గా చెప్పలేదు సార్.
అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత అతని నెంబర్ తీసుకోవాలి. అట్లా మనకి ఒపేషన్ అప్రోచ్ అంటే మీరు తెలివైన వారిని అనుకుంటున్నాను. ఒకసారి మీరు ఈ అవకాశాన్ని చివరి వరకు విని మాకు సలహాలు ఇవ్వగలరు అని వాళ్ళతోని చెప్పాలి. ఒపేషన్ అప్రోచ్ అప్పుడు మనకేందంటే అప్పుడు అతను అనుకుంటాడు గదా! ఇది వీళ్ళు ఏదో అడుగుతున్నారు గదా! పోనీ వినడమే గదా! అని వాళ్ళు అనుకుంటారు. ఏమైందంటే మనకు అప్పుడు విధంగా చెప్పి మనకేందంటే నంబర్ తీసుకొని వాళ్ళతోని మనము మాట్లాడాలి. కంట్రోల్ అంటే మనం బిజినెస్ గురించిన మొత్తం ఫోన్‌లో చెప్పకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు మనం ఫోన్‌లో చెప్పినప్పుడు మనం ఒక ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళేమంటారంటే మనకు అన్ని బిజినెస్ ఏంది? ఏంటిది వర్క్ ఏందని అడుగుతుర్రు. కాకపోతే ఏందంటే ఫోన్‌లో మొత్తం మనము బిజినెస్ గురించి చెప్పకూడదు. మనము ఫోన్‌లో వాళ్ళు అడిగిన వెంటనే ఏం చేస్తారంటే గంటలు బిజినెస్ గురించి చెప్తారు. ఇది ఒక బిజినెస్ ఇలా చేసుకుంటే 6 మంత్ ఒక 1 ఇయర్ చేసుకుంటే లక్షలొస్తాయంటే వాళ్ళకి ఎవరు నమ్మరు. ఎందుకంటే మనకు బిజినెస్ గురించి విన్నది మనము, తెలుసుకున్నది మనము. కాబట్టి బిజినెస్ గురించి మనకు తెలుసులే లక్షలొత్తయని వాళ్ళకి తెలవదు కాబట్టి మనం ఏంటంటే బిజినెస్ గురించి మొత్తము మనం ఫోన్‌లో చెప్పకూడదు. మీటింగ్స్‌కి ప్రమోట్ చేయాలి. మీటింగ్స్ ప్రమోట్ చేస్తేనే వాళ్ళకి అర్థమైతది. ఇట్లా మనము ఫోన్‌లో ప్రతి ఒక్కటి చెప్పకూడదు. మీటింగ్స్‌కి ప్రమోట్ చేస్తేనే వాళ్ళకేందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ వాళ్ళకి కనెక్ట్ అయితాయి కాబట్టి మీటింగ్‌కి మనం ప్రమోట్ చేయాలి. కమిట్మెంట్ మనము వారు ఓకే అన్న తర్వాతనే మీ ఇంట్లో ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాలంటే సొంతంగా తీసుకుంటారా? లేదా మీ ఇంట్లో వారిని అడిగి తెలుసుకుంటారా అని వాళ్ళని అడగాలి. వారు ఓకే అన్న తర్వాత సమయానికి 5 నిమిషాల ముందు రావాలి. మనం వాళ్ళతోని మాట్లాడిన తర్వాత సమయానికి 5 నిమిషాల ముందే రావాలి. లేట్ అని చేయకూడదు. ఒక కమిట్మెంట్ ఇచ్చినప్పుడు టైంకనేది మనము రావాలి. మినిమమ్ 5 వచ్చేసి మీటింగ్స్ బిఫోర్ ద మీటింగ్. మనకేందంటే మీటింగ్స్ చూసుకుంటే మనకు 1-1 మీటింగ్ అంటే మనము 1-1 మీటింగ్ అంటే ఒక పర్సన్‌కి చెప్తానంటే దాన్ని 1-1 మీటింగ్ అంటారు. డ్యూరింగ్ మీటింగ్ అంటే ఆహ్, మనకు స్టోర్‌లో జరిగే మీటింగ్స్ కావచ్చు, మనకేందంటే ఇంకోటి చాంపియన్ డేస్ కావచ్చు, ఈ మీటింగ్స్‌కి మనము అతన్ని ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేయకుండా మనము ఎంత చెప్పినా గాని వాళ్ళకి ఏం అర్థం కాదు. కాకపోతే మనము చెప్పిన దానికును, మనం మీటింగ్ కన్వర్ట్ చేసిన దానికి చానా డిఫరెంట్ ఉంది. ఏందంటే మీటింగ్ ఇన్వైట్ చేస్తే వాళ్ళకు చాలా మంది వస్తారు కాబట్టి మనకు చా పాయింట్స్ అనేవి వాళ్ళకి మీటింగ్స్ కన్వర్ట్ చేస్తే వాళ్ళకి ప్రతి ఒక్కటి అర్థమైతది కాబట్టి మనకు మీటింగ్స్ అనేది ఇంపార్టెంట్. మీటింగ్స్‌కి ఇన్వైట్ చేయాలి. మీటింగ్స్‌కి ఇన్వైట్ చేస్తేనే మనకు ఆ పర్సన్ అనేది కనెక్ట్ అయితాడు. మీటింగ్స్‌కి ఇన్వైట్ చేస్తేనే మనకు బిజినెస్ గురించి అతనికి క్లారిటీగా తెలుస్తది. అంటే మనం ప్లాన్ చెప్పిన దానికి ఇన్వైట్ చేసిన దానికి, మీటింగ్‌కి ఇన్వైట్ చేసిన దానికి చానా డిఫరెంట్ ఉంటది. మీటింగ్స్‌కి ఇన్వైట్ చేస్తే ఆ పర్సన్ 100% బిజినెస్‌కి మనతోటి జర్నీ చేయడానికి 100% నిలబడతాడు మనతోటి. అదే విధంగా మనకు స్టెప్ నంబర్ 3 వచ్చేసి టీమ్ వర్క్. టీమ్ వర్క్ చూసుకుంటే మనకేందంటే ఇప్పుడు ఒక టీమ్ వర్క్ అంటే మనం ఒక్కరం చేస్తే మనకు అంత తొందరగా సక్సెస్ అనేది రాదు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 3 పర్సన్స్ ఉన్నారు. ఏందంటే చక్రాలున్నాయి. ఇక్కడ ఏందంటే ఇక్కడ ముగ్గురు తిప్పుతున్నారు. తిప్పుతుంటే వీళ్ళేందంటే ఈ చక్రాలు అనేది ఒకరు తిప్పితే అనేది చానా హార్డ్‌గా ఉంటది. ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు. ఇట్లా ఏందంటే టీమ్ వర్క్ తోటి చేస్తే మనకేందంటే ఇట్లా తొందరగా అయిపోతది. ఇప్పుడు మనం ఏందంటే ఒక ఇల్లు కట్టాలన్నా, లేకపోతే ఏదైనా ఒక మనం వర్క్ చేయాలనుకుంటే టీమ్ వర్క్ తోటి చేస్తే మనకు తొందరగా అయిపోతాయి. మనకు కూడా బిజినెస్‌లో గూడా ఏందంటే మనం టీమ్ వర్క్‌తోని చేస్తేనే మనము ఎక్కువ సక్సెస్ తీసుకోగలుగుతాము. మనము ఎక్కువ ఇన్‌కమ్ తీసుకోగలుగుతాం కాబట్టి మనము టీమ్ వర్క్ తోటి చేస్తేనే మనము తొందరగా సక్సెస్ అయితాము కాబట్టి టీమ్ వర్క్ ఇంపార్టెంటు. ఇట్లా మనకేందంటే టీమ్ వర్క్ తోటి టీమ్ వర్క్ తోటి సక్సెస్ అయినోళ్ళు చాలా మందున్నారు. టీమ్ వర్క్ లేకుండా ఒకరు చేయాలనుకుంటే మనము ఒక లెవెల్‌కి రావాలంటే చానా టైం పడతది. ఎందుకంటే మనకు మనది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ చేసినప్పుడు టీమ్ వర్క్ తోటి చేస్తేనే మనము 100% ఇలా సక్సెస్ కాగలుగుతాము. మనము అనుకున్న డ్రీమ్స్ నెరవేరుతాయి. కాబట్టి మనము టీమ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ నంబర్ వచ్చేసి స్టెప్ వచ్చేసి ఫాలోఅప్ చూసుకుంటే ఫాలోఅప్ కూడా చాలా ఇంపార్టెంటు. మనం ఫాలోఅప్ అనేది మనము ఒక 2-3 డేస్‌కి మనము ఫాలోఅప్ చేయాలి. చేస్తేనే వాళ్ళకి మన బిజినెస్‌కి రావడానికి వాళ్ళు
మనతో జర్నీ చేయడానికి ఇష్టపడతారు. మనం ఫాలో అప్ చేయకుండా మనము నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేస్తారు. మనం ఏందంటే ఫాలో అప్ అనేది ఇంపార్టెంట్. ఫాలో అప్ చూసుకుంటే కూడా మనకేందంటే మనము ఒకసారి ఫోన్ చేసిన తర్వాత మళ్ళా వాళ్ళకి ఫోన్ చేయము. ఒక 10 డేస్ దాకా ఫోన్ చేయము. అప్పుడు మనకేందంటే వాళ్ళు కూడా బిజినెస్‌కి రారు. వాళ్ళకి స్కిప్ అయిపోతారు కాబట్టి మనకు ఫాలో అప్ అనేది మోర్ ఇంపార్టెంట్ మనకు ఫాలో అప్ అనేది. ఈ ఫాలో అప్ చూసుకుంటే మనకేందంటే ఫాలోఅప్‌లో మనం ఫాలోఅప్ జేయకుంటే అతనేం జేస్తాడు చెప్పు అని జెప్పి మనం ఫాలోఅప్ జేయకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరు ఏందంటే ఎవరు ఎప్పుడు కనెక్ట్ అయ్యేది తెలవదు. మనకు అందుకనే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫాలోఅప్ అనేది చానా ఇంపార్టెంట్ కాబట్టి మనము ఫాలోఅప్ చేయాలి. ప్రతి ఒక్కరిని ఫాలోఅప్ జేయాలి. ఎవరు ఎప్పుడు మనకి ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉండి మనం ఏందంటే ఒక పర్సన్‌ని మనము చెప్పినప్పుడు అతనికి అర్థం గాకపోవచ్చు. మనం ఏందంటే ఫాలోఅప్ ఎవ్రి మనకు ప్రతిసారి మనం ఫాలోఅప్ జేసినప్పుడు మా వాళ్ళకి ఏందంటే ఫాలోఅప్ చేస్తేనే ఒక్కోసారి కనెక్ట్ కాకపోయినా ఇంకోసారి కనెక్ట్ అయితాడు. మనం ఫోన్ చేసినప్పుడు ఫాలోఅప్ చేసినప్పుడు వాళ్ళు ఒక 2, 3 టైమ్స్ ఫోన్ చేసినప్పుడు ఫాలోఅప్ చేసినప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేయకపోవచ్చు. కాకపోతే ఏందంటే వాళ్ళు ఏదో పనిలో ఉండొచ్చు. లేకపోతే బిజీ ఉండి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు. మనం కంటిన్యూ‌గా మనకేందంటే ఫాలోఅప్ అనేది చేస్తే మనకు 100% ఇప్పుడు కాకపోయినా మనకు రేపైనా అతను మనతోటి జర్నీ చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఏందంటే మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఫాలోఅప్ ఉన్న ప్రతి ఒక్కరు అందరూ ఫాలోఅప్ చేస్తేనే మనకి ఈ విధంగా మనకు బిజినెస్‌లో సక్సెస్ కాగలుగుతాము. ఫాలోఅప్ థాంక్ యూ సార్. ఇప్పుడు ఉమాశంకర్ సార్. ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరొచ్చేసి రాజ్‌కుమార్. నేను ప్రెజెంట్ 12% డిసెంబర్ 31 కల్లా ప్రౌండ్ డైరెక్టర్ అయ్యి 2,00,000 ఇన్‌కమ్ తీసుకొని మన కార్‌తోని సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సార్. ఉమా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో 7 సక్సెస్ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. సో మీరు మంచి నాలెడ్జ్ ఇచ్చారు. సో కొద్దిగా ప్రాక్టీస్ చేయండి సార్. కొద్దిగా రెగ్యులర్ గా మీటింగ్స్ అవి అటెండ్ చేస్తూ ఉండండి. మీరు కూడా ఇవ్వండి. కొద్దిగా సార్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా మీరు మంచి సక్సెస్ అవుతారు. ఇది తడబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సార్ ఈ సిస్టమ్ లో మెయిన్ ప్రాక్టీసే. మీరు రెగ్యులర్ గా సెషన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చి నాలెడ్జ్ తీసుకుంటే మాత్రం ఇవ్వడానికి వస్తే మంచి సక్సెస్ తీసుకుంటారు. సో ఆల్ ద వెరీ బెస్ట్. రెగ్యులర్ గా సెషన్స్ అవి ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. ఆల్ ద బెస్ట్ అండి రాజ్ కుమార్ గారు. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ ఇవాళ రాజ్ కుమార్ గారు ఫస్ట్ టైం అండి మీరు ఇది చేయడం? అవును సార్. అదే కొద్దిగా కంగారు పడుతున్నాను. నో ప్రాబ్లం. కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. మంచి నాలెడ్జ్ దొరుకుతుంది. మీ దగ్గర ఉంది. మంచి వాయిస్ కి కమాండ్ ఉంది. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ అవుతారు. సో లీడర్స్ ఇవాళ రాజ్ కుమార్ గారు ఫస్ట్ టైం 7 సక్సెస్ స్టెప్స్ గురించి చెప్పడం జరిగింది. మంచి ఎఫర్ట్ చేశారు. సో అందుకే మనం రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటాం. మార్నింగ్ టైమ్స్ లో కానీ సెషన్స్ ఇవ్వడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది. ప్లస్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది ముందుకు తీసుకెళ్ళడానికి. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా ఇంకా ఇవ్వని వాళ్ళు కొద్దిగా ముందుకు వచ్చి సెషన్స్ చేయడం మొదలు పెడితే డెఫినెట్ గా మీరు మంచి సక్సెస్ తీసుకోవచ్చు. టీహెచ్ఎస్ మెయిన్ మోటో కూడా అదే, ఫీమేల్ ఫినాన్స్. సో ఆ విధంగా అందరూ యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. సో కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడదామండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు మంచి సర్వీస్ మోడల్తో మనం స్టార్ట్ చేసాం. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం. సో ఇంకా చాలా మందికి సపోర్ట్ చేయాలని ముందుకు వెళ్తున్నాం. సో దాంట్లో భాగంగానే మనం మీ అందరికి తెలుసు రెగ్యులర్ గా 6 o'clock అండ్ ఈవినింగ్ 8 o'clock ఆఫ్టర్నూన్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. ఇంకా ఎంతో మందికి సర్వీస్ ఇవ్వాలి, సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని సోషల్ మీడియాలో కూడా మూవ్ చేయడం జరిగింది. సో సోషల్ మీడియాలో ఉన్నామండి. ఫేస్బుక్ లో రంజిత్ కుమార్ టీయూసీ టీఎస్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. సో ఫేస్బుక్ పేజ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకున్నటువంటి యూట్యూబ్ ఛానల్. మీ అందరికి తెలుసు ఒక అద్భుతమైనటువంటి ఛానల్ ని రన్ చేస్తున్నాం విత్ ఆల్ యువర్ సపోర్ట్. సో మీ అందరి సపోర్ట్ ద్వారా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి చేరాలన్నదే మెయిన్ ఉద్దేశం. సో దాంట్లో భాగంగానే మనం ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతిరోజు. సో ఖచ్చితంగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు మీ టీం ను కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి. సో మంచి నాలెడ్జ్ ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ 900+ వీడియోస్ ఉన్నాయి రెడీగా.
మంచి నాలెడ్జ్ ని మనం తీసుకుంటున్నాం. సో మనం తీసుకోవడమే కాదు, మన టీం కూడా ఇవ్వాలంటే ఖచ్చితంగా మన టీంతో సబ్స్క్రిప్షన్ చేయించాలి. సో ఆ విధంగా అందరూ దీన్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మన యొక్క విజన్ ఉంది. 31st December 2024 విజన్ పెట్టుకొని ముందుకు వెళ్తాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 మెంబర్స్ కార్ అచీవర్స్, దాంతో పాటుగా 10 మంది VMCM, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలనే విజన్ తో ముందుకు వెళ్తున్నాం. సో ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ, మీ టీం ను కూడా పార్టిసిపేట్ చేయిస్తూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో రెగ్యులర్ గా సెషన్స్ అటెండ్ అవ్వండి, నాలెడ్జ్ తీసుకోండి, నాలెడ్జ్ ఇవ్వడానికి ముందుకు రండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రాజ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టెస్ట్ మనల్. సో చాలా మంది వ్యక్తులు ఒక టెస్ట్ మనల్ మర్చిపోతుంటారు, ఎక్కడి నుంచి వచ్చాము ఏంటనేది. సో లిఫ్ట్ ఆపరేటింగ్ సార్. అందులో వర్క్ చేస్తున్నా సార్. ఎస్ అదొకటి, తర్వాత టైల్స్ వర్క్ ఒకటి. సో ఈ రోజు మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అనేది మనం ఎప్పుడైతే గుర్తుంటుందో మన కమిట్మెంట్ కానీ డెడికేషన్ కానీ ఉంటుంది. సో ఫస్ట్ టైం అన్నా కూడా మాక్సిమం ఎక్సలెంట్ గా చెప్పారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ లేడీస్. చూడండి, మనకి రాజ్ కుమార్ గారు ఈ రోజు ఏదైతే చెప్పారో దయచేసి ఒక పాజిటివ్ యాంగిల్ ఆలోచించండి. ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో చాలా మంచి నాలెడ్జ్ ఉండి, టాలెంట్ ఉండి, అన్ని ఉండి కూడా చెప్పాలనుకుంటే ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది మనకి రాజ్ కుమార్ గారు ఎక్స్ప్రెస్ సబ్జెక్ట్ ఇచ్చారు. సో ఉదయం ఎందుకు అటెండ్ అవ్వమని అంటే మనకి ఒక సెల్ఫ్ బిలీవ్ కాన్ఫిడెన్స్ రావాలని. సో అది రావాలంటే మనం అటెండ్ అవ్వాలి, టీమ్ అటెండ్ చేయించాలి. సో ఈ రోజు 30 minutes నాన్ స్టాప్ గా మాట్లాడడం అంటే చిన్న విషయం కాదు. 5 నిమిషాలు 10 నిమిషాలకే ఇబ్బంది పడతారు. సో అలాంటిది 30 minutes నాన్ స్టాప్ గా మాట్లాడారు. సో గ్రేట్ థింగ్. మనం కూడా అటెండ్ అవుతూ టీమ్ అటెండ్ చేస్తే డెఫినెట్ గా రాక్ చేయొచ్చు. సో అదొకటి. డెఫినెట్ గా రేపటి నుంచి అన్ని అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నానండి. వన్స్ అగైన్ రాజ్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లేడీస్ రాత్రి మనకి కల్పన మేడం ఉమెన్ ఎంపవర్మెంట్ చెప్పారు. సో ఒకసారి ఆలోచన తీసుకోండి, లేడీస్ ఒకప్పుడు ఎలా ఉండేవారు, ఈ రోజు ఎలా ఉండేవారు, రేపు ఎలా ఉంటున్నారు, ఇంట్లో ఫైనాన్షియల్ బర్డెన్స్ ఎలా ఉంటుంది ఏంటి, ఒక ఆలోచన తీసుకోండి, డెఫినెట్ గా రాక్ చేయొచ్చు. సో అదే రకంగా ఈ రోజు మనకి మధు గారిది ఈ రోజు సెషన్ ఉంది, మధు గారిది. మనకి సిఎన్టీ చేస్తున్నారు. సో దానికి ఎక్కువ మంది ప్రమోట్ చేయండి. సో అదే లేడీస్ రీసెంట్ గా మన కంపెనీ ఏదైతే 5 crore 3 crore 2 crore తీసుకొచ్చిందో, సో చాలా మంది లీడర్స్ ఇప్పుడు మళ్ళీ డౌట్ రైజ్ చేస్తున్నారు. సో డౌట్స్ ఏం లేదండి, ఎవరైతే లాస్ట్ మంత్ క్వాలిఫై చేశారో వెల్ అండ్ గుడ్, దే కెన్ కంటిన్యూ అని అంట. సో కొంతమంది ఏమడుతున్నారంటే, సార్ 2800 ఉంది, 2100 చేస్తాను, 2000 చేస్తాను. సో 2800 మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా మంత్స్ ఏవైతే ఉన్నాయో 2800 చేసుకుంటే వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఎవరైతే చేయలేదు 2000 తక్కువ ఉన్నారో వాళ్ళు మొత్తం 16,500 క్రైటీరియా మెయింటైన్ చేసుకోవాలి. ఎవ్రీ మంత్ క్వాలిఫికేషన్ మిస్ అవ్వకుండా అయితే డైరెక్టర్ అయినా సిల్వర్ అండ్ గోల్డ్ అని మెయింటైన్ చేసుకోవాలి. డైరెక్టర్ కంటే తగ్గకూడదు. సో ఇది క్రైటీరియా అండి. సో దాన్ని ఎక్కువ మంది టీమ్ కి తీసుకెళ్ళండి, మాట్లాడండి, చేయండి, డెఫినెట్ అవుతుంది. అదే రకంగా ఈ రోజు ఈవినింగ్ కల్లా నా షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. సో టీమ్ కి నేను ప్రమోట్ చేసుకోవడానికి చేయండి. సో ఎవరైతే లీడర్స్ ఉన్నారో మీ యొక్క స్టార్ అండ్ డబుల్ లీడర్స్ రాత్రి మాట్లాడడం జరిగింది. స్టార్ అండ్ డబుల్ లీడర్స్, సో దయచేసి రాత్రి మాట్లాడడం ఇమీడియట్ గా మీ షెడ్యూల్స్ అనేది రిలీజ్ అయితే బాగుంటుంది, టీమ్ కి సపోర్ట్ అవుతుంది. లేట్ చేయకుండా ఒక ఏరియాలో 4-5 రోజులు 3 రోజులు ఎక్స్ట్రా మీరు స్పేర్ చేయగలిగితే డెఫినెట్ గా అది టీమ్ కి సపోర్ట్ అవుతుంది. ఏదో ఒక మీటింగ్ చెప్పేసి చేసి వచ్చేస్తే కాదు, మనం ప్లాన్ గా బాధ్యత తీసుకునేటప్పుడు లీడర్ అనే వాళ్ళు ఎవరైతే స్టార్ అండ్ డబుల్ ఉన్నారో సీరియస్ గా తీసుకోండి, కమిటెడ్ గా ప్లాన్ చేయండి, డెఫినెట్ గా మనం వర్క్ చేద్దాం. అదే రకంగా VLC నెక్స్ట్ మంత్ 12-13 సో హైదరాబాద్ లో ఉంది. లాస్ట్ కి వెళ్ళిపోయి నాకు టికెట్ కావాలంటే రీసెంట్ గా మనం వరంగల్ లో జరిగినప్పుడు కూడా ప్రాబ్లం అయింది. టికెట్స్ లాస్ట్ మూమెంట్ టికెట్ కావాలని ఉన్నారు. సో ఆ టికెట్ ఇష్యూస్ అవుతుంది, బిల్లింగ్స్ అనే ప్రాబ్లం అవుతుంది. సో దయచేసి టికెట్స్ అని కూడా ప్లాన్ చేయండి. వైజాగ్ కూడా ఒక 2 tickets కోసం లాస్ట్ వరకు ఫైట్ చేయడం జరిగింది. సో దయచేసి అలాంటి పెట్టుకోకుండా ఇమీడియట్ గా మన బ్రాంచ్ ఆఫీస్, సికింద్రాబాద్ బ్రాంచ్ ఆఫీస్ కి గోపి గారు కానీ శ్రీకాంత్ గారు ఉంటారు, ఇమీడియట్ గా వాళ్ళతో మాట టికెట్ తీసుకోండి. మళ్ళీ మీ అప్లయన్స్ కి లేకపోతే ఇంకోటి కాకుండా వైజాగ్ బ్రాంచ్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ కి. సో అదొకటి. దయచేసి మళ్ళీ చెప్తానండి, లీడర్స్ ఎవరైతే ఉన్నారో, సో మనం వచ్చింది ఓన్లీ మన డ్రీమ్స్ నెరవేరడం కాదు. ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ బాలి గారు ఎప్పుడు చెప్తుంటారు. సో ఇది సోప్ బేస్డ్ బిజినెస్ కాదు, హోప్ బిజినెస్. సో మనం కొన్ని వందల వేల మంది లక్షల మందికి పేదవాళ్ళని వాళ్ళ లక్షలుగా చేసేదాన్ని, అదే రకంగా ఆరోగ్యాన్ని ఇచ్చే బిజినెస్. సో ఇలాంటి ఒక బిజినెస్ లో మనం మన పని ఏంటంటే
కొన్ని వందల వేల మంది రక్షించేది కాపాడేది కాబట్టి దయచేసి బియాండ్ ఫీల్డ్ మార్నింగ్ 5 నుంచి 11 వరకు కమిటెడ్ గా వర్క్ చేయండి. చేసే వాళ్ళకి మాత్రమే హక్కు ఉంటుంది, పక్క వాళ్ళు చెప్పే హక్కు. చేయకుండా పక్క వాళ్ళు చేయమంటే అది భగవంతుడు కూడా క్షమించడు. సో స్వాన్ ఫీల్డ్ లో వర్క్ చేయండి, డెఫినెట్ గా వర్క్ చేయండి. భగవంతుడు మనకి ఇచ్చిన సమయాన్ని యూటిలైజ్ చేసుకుందాం, దాన్ని 10 మందికి హెల్ప్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం. దయచేసి సీరియస్ గా ప్లాన్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డిసెంబర్ లో ఏదైతే సింగపూర్ ట్రిప్ ఉందో దానికి ప్రమోట్ చేయండి. నిన్న స్టార్ అండ్ అబౌవ్ మీటింగ్ లో మాట్లాడామండి, మన ప్లాన్ బుక్ రిలీజ్ అవుతుంది. సో అది మీ స్టార్ అండ్ అబౌవ్ తో ఇమీడియట్ కాంటాక్ట్ చేయండి. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనే డీటెయిల్స్ ఇమీడియట్ గా మీ స్టార్ అండ్ అబౌవ్ లెట్స్ కలవండి. షార్ట్లీ ఆ బుక్ అనేది లాంచ్ అవుతుంది. ఓకేనండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ థ్యాంక్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చిట్టమ్మ గారు. చిట్టమ్మ గారు. దేవేంద్ర గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్, మాట్లాడండి. ఫోన్ కొంచెం హ్యాంగ్ అవుతుంది సార్, దానివల్ల నాకు అవ్వట్లేదు, అందుకే వినిపిస్తుందా లేదనుకుంటున్నాను. ఓకే సార్. మేడం మీ వాయిస్ రావట్లేదు. చాలా బాగుంది సార్, నాకు వినలేదు. ఓకే, సో మేడం దగ్గర ఇష్యూ ఉంది. దేవేంద్ర గారు మీరు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, రాజకుమార్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన ప్రతి పాయింట్ కనెక్ట్ అయింది సార్. అందులో నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్, మనం ఏదైనా ప్రొడక్ట్ మనం వాడిన తర్వాతనే ఎదుటి వాళ్ళకు సజెషన్ చేయాలని చెప్పారు సార్. ఇది బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వచ్చేసి శిరీష దేవేందర్. నేను ప్రెసెంట్ సిల్వర్ లెవెల్లో ఉన్నాను. నా డ్రీమ్ వచ్చేసి December 31st కల్లా యూసీడీ అవుతూ 5 lakhs ఇన్కమ్ తీసుకోవాలనే డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, ఉమాశంకర్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు. సార్ ఉమా సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ రాజ్ కుమార్ గారు, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు మొదటి సెక్షన్ అయినా కానీ కాన్ఫిడెంట్ గా స్టార్ట్ చేశారు. ప్లాన్ ప్రజెంటేషన్ అయితే మీరు ఏదైతే చెప్పాలి అనుకున్నారో అది కరెక్ట్ గానే ప్రజెంట్ చేశారు. కాకపోతే సార్. ఇంకా కొంచెం ప్రాక్టీస్ అనేది, అంటే చెప్పుకుంటూ వెళ్తూ ఉండే క్రమంలో ఇంకా మీ నుంచి మంచి మంచి సెక్షన్స్ వస్తాయి. మీ కాన్ఫిడెంట్ లెవెల్ కానీ మీరు చెప్పే విధానం కానీ చాలా బాగుంది. మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో అది త్వరగా నెరవేరాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్, విష్ యూ వెల్త్, ఆల్ ద వెరీ బెస్ట్ సార్ మీకు కూడా. Thank గుడ్ you, మార్నింగ్ thank you. లీడర్స్. నా పేరు శ్రీనివాస్, నేను ప్రకాశం జిల్లా త్రిపురాంతకం నుంచి మాట్లాడుతున్నాను. ప్రజెంట్ స్టార్ డైరెక్టర్ క్యాడర్ లో ఉన్నాను. ఈ ఇయర్ ఎండింగ్ కి యూసీడీ అనే లెవెల్ బ్రేక్ చేస్తూ 3 lakhs ఇన్కమ్ తీసుకోవాలి అని కమిట్మెంట్ తో వర్క్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. అదే విధంగా ఎవరైతే కమిటెడ్ గా ఉన్నారో లైఫ్ లైన్స్ అందరికి కూడా 1 lakh ఇప్పించాలి అని వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా రంజిత్ సార్ కి, ఉమా సార్ కి, లహరి మేడం గారికి థ్యాంక్ యూ సార్. రాజ్ కుమార్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ సార్ మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్ మీకు కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రమేష్ చైతన్య గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, కుమార్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా బాగా చెప్పారు సార్, వండర్ఫుల్ సెక్షన్. ఒకటి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఒక మంచి పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, తర్వాత మంచి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు చెప్పే, అంటే వాళ్ళు ఆలోచించిన విధానాల్లో మీరు ఆలోచించారు. ఒకటి ఏంటంటే, ఫస్ట్ బిజినెస్ అనేది మీరు ఒక మన లిఫ్ట్లో పనిచేసి, లిఫ్ట్ రిపేర్లో పనిచేసి, తర్వాత టైల్స్ దగ్గరికి వచ్చేసి ఒక మంచి
ఫ్యూచర్లో మంచి బిజినెస్ని ఎన్నుకున్నారు. అది మీకు వండర్ఫుల్గా ఉండదు సార్. ఒక దేవుడిచ్చిన వరం లాంటిది వెస్టేజ్ బిజినెస్ అనేది. వండర్ఫుల్గా ఉంది. మేము కూడా అసలు ఒక ప్రైవేట్ టీచర్గా ఉండే అతన్ని నేను ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్కి వచ్చి నేను కూడా ఒక మంచి డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఒక మంచి బిజినెస్లోకి వచ్చారని నేను భావిస్తున్నాను సార్. మీ యొక్క సెక్షన్ కూడా మంచిగా చెప్పారు. ఇంకా కొంచెం ప్రిపేర్ అయ్యి మంచిగా ముందు చెప్తారని నేను భావిస్తున్నాను. ఒకటి వేమన అంటాడు, తినగా వేపాకు తీయగా ఉంటుంది అనే ధోరణిలో మీరు కూడా చెప్పగా ఒక మంచి స్థాయికి ఎదుగుతారనే ఆలోచనలో నేను చెప్తున్నాను. 100% మీరు ముందుకెళ్తారు సార్. మీ యొక్క డ్రీమ్ను ఫుల్ఫిల్ కావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు వచ్చేసి రమేష్ బండారి చైతన్య, హన్మకొండ, స్టార్ డైరెక్టర్ దగ్గరలో ఉన్నాను. ఖచ్చితంగా 1 కారు 1 ల్యాక్ సంపాదించాలని ఒక డ్రీమ్తో పనిచేస్తున్నాను. నా హ్యాండ్ఓవర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఇన్కమ్ ఇప్పిస్తూ వాళ్ళని కూడా ముందుకు తీసుకోవాలనే ధోరణిలో పనిచేస్తున్నాను. మనకి ఒక టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది చాలా అద్భుతంగా మనకు ముందుకు తీసుకెళ్తున్నది. ఏ సంస్థలో లేనటువంటి మనకు బిజినెస్ ప్లాన్స్ కానీ, తర్వాత మనం ముందుకు వెళ్ళేటువంటి ఆలోచనలు కానీ మనకు చాలా ఉపయోగపడుతున్నాయి ఈ టీం ద్వారా. ఖచ్చితంగా మనం ఈ యొక్క టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ని ఉపయోగించుకొని మనం మంచి డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకొని మన పిల్లల యొక్క భవిష్యత్తును ముందుకు తీసుకెళ్ళనే భావనతో మనం పనిచేయాలి. 100% సక్సెస్ అవుతాం సార్. నమ్మండి, నమ్మితే నిజాలు, నమ్మకుంటే అబద్ధాలు. ఖచ్చితంగా సాధిస్తాం. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. కళ్యాణ్ గారు. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. నిజంగా మీరు చెప్పినటువంటి 7 సక్సెస్ఫుల్ స్టెప్స్ అనేవి ఎవరైతే పాటిస్తారో నిజంగా 100% సక్సెస్ఫుల్ లీడర్ గా నిలబడడం అనేది జరుగుతుంది సార్. సో ప్రతి పాయింట్ కనెక్టివిటీ పాయింట్ సార్, ప్రతి కొద్దిగా ఫాస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అనేది జరిగింది, కానీ చెప్పిన వరకైతే 100% వాటికి న్యాయం అనేది చేయడం అనేది జరిగింది సార్. సో ఇలానే చెప్పుకుంటూ వెళ్ళండి సార్, తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది. నేర్చుకోవడం నేర్పించడమే సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మై సెల్ఫ్ కళ్యాణ్ సుప్రియ. మేము ప్రజెంట్ భవన్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నామండి. ఈ ఎండింగ్ వరకు యూసీ నవ్వుతూ 10 lakhs ఇన్కమ్ తీసుకుంటూ మా కింద వర్క్ చేసే 10 మందికి 1 lakh ఇప్పించాలన్న పద్ధతితో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ రాజ్ కుమార్ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ మీకు. శాస్త్రాల కిరణ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రాజ్ కుమార్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సార్. మీరు ఫస్ట్ టైం టిహెచ్హెచ్ సెషన్ ఇవ్వడం ఫస్ట్ టైం అయినా కూడా ఓకే నీట్గా వచ్చింది. కొంచెం ఫాస్ట్ అయింది, పర్లేదు. నెక్స్ట్ టైం బాగానే వస్తుంది, ప్రాక్టీస్ చేయండి. మీరు మా టీంలో ఉండడం కూడా రియల్లీ ఇట్స్ ఏ వెరీ హ్యాపీ. ఇంకా మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఏవైతే పాయింట్స్ రేజ్ చేసిరో అవి 100% ప్రతి ఒక్క లీడర్ కూడా అవి పాటించవలసినటువంటి పాయింట్సే. అవి పాటిస్తేనే మన సిస్టంలో సక్సెస్ కాగలుగుతారు. మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా 100% ఎవరైతే మనము ఊహించమో, అంటే ఎవరైతే మనం సక్సెస్ వీరు చేయలేరు బిజినెస్ అని అనుకుంటామో వారే ఈరోజు చేయగలిగేటువంటి కెపాసిటీ వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా తక్కువ అంచనా వేయడానికి వీలేదని చెప్పారు. ఈ పాయింట్ కూడా ప్రతి ఒక్క లీడర్ కూడా కనెక్ట్ అయిందని అనుకుంటున్నా సార్. ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు. మార్నింగ్లో మళ్ళీ అంటే విన్న సబ్జెక్ట్ అయినా కూడా మళ్ళీ గుర్తు చేస్తూ ఎంకరేజ్మెంట్ ఇచ్చే విధంగా ఈరోజు సెషన్ ఉండిపోయింది. రియల్లీ వండర్ఫుల్ సెషన్ సార్. ఎక్సలెంట్ సెషన్. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మరొకసారి సెషన్ కూడా మంచి ప్రాక్టీస్తో రండి. మంచి సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మై నేమ్ ఈజ్ శాస్త్రాల కిరణ్ ఫ్రమ్ భూపాలపల్లి. ప్రస్తుతం బ్రాంచ్ లెవెల్లో ఉన్నాను. ఇయర్ ఎండింగ్ గోల్ వచ్చి క్రౌడ్ కంప్లీట్ చేస్తూ 1 lakh ఇన్కమ్ తీసుకోవాలని గోల్తో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఉమాశంకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. సో లాస్ట్ కాల్ అండి, పబ్బా శివ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ రాజ్ కుమార్ సార్ గుడ్ మార్నింగ్ సార్.
సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వండర్ఫుల్ సూపర్ సెషన్ సార్. నిజంగా మీరు చెప్పిన సెషన్ లో ప్రతి ఒక్క పాయింట్ కనెక్ట్ అయింది సార్. ఏదైనా కూడా ఫస్ట్ వాడిన తర్వాతనే ఇతరులకు చెప్పాలని చెప్పారు, అది చాలా కనెక్ట్ అయింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా కంగ్రాట్స్ సార్, గ్రేట్ సార్. ఎందుకంటే మీరు 12% లో ఉండి సెషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు సార్, గ్రేట్. వన్స్ అగైన్ కంగ్రాట్స్ సార్. నిజంగా కొంచెం తడబడ్డా కూడా గొప్పగా చెప్పారు సార్, గ్రేట్. ఫస్ట్ రావడం టీహెచ్ఎస్ లో చేయడం అంటేనే అది గొప్పతనం సార్. అలాంటిది మీరు 12% లో వచ్చి చెప్పడం అంటే అది గొప్ప విషయం సార్. అదేవిధంగా మనకు దేవేందర్ సార్ చెప్పే ట్రైనింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది సార్. అందుకే ఈ రోజు మనం టీహెచ్ఎస్ లో కూడా చెప్తున్నాం. మన ఆర్గనైజేషన్ లో ఉన్నందుకు చాలా గ్రేట్ సార్. అదేవిధంగా మీ గోల్స్, డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలి సార్. మై సెల్ఫ్ శివరాజు ఫ్రమ్ 8% లో ఉన్నాను. నేను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా స్టార్ అవుతూ 1 lakh 1 కార్ తీసుకోవాలనే గోల్ తో వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్ రాజ్ కుమార్ సార్, మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ మీకు కూడా. రాజ్ కుమార్ గారు మీరు ఒకసారి మాట్లాడతారా? సార్ ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఓకే, నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే సిస్టమ్ ఫాలో అయితే 100% మనం ఇలా సక్సెస్ అనేది తీసుకుంటాము. నెగ్లెక్ట్ చేసి మనం ఏంటంటే మనం ఏదైతే జాబ్ కావచ్చు, ఏదైనా వర్క్ కావచ్చు, ఆ వర్క్ చేసుకుంటా అది ఓకే ఈ వర్క్ ఈ రోజు బాగా కష్టమైంది కానీ మనం అనుకోకూడదు. 100% మనము బిజినెస్ ని నెగ్లెక్ట్ చేయకుండా 100% ఇలా మనము కంటిన్యూగా మనం వర్క్ చేసుకుంటా పోతుంటే 100% మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికి. థ్యాంక్ యూ సార్. ఉమా సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. సో మంచి ప్రాక్టీస్ చేయండి సార్, డెఫినెట్ గా మీరు మంచి సక్సెస్ అవుతారు. సో మంచి సక్సెస్ తీసుకోవాలి, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను సార్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. రంజిత్ సార్. సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఎక్సలెంట్ డెసిషన్ ఫస్ట్ తీసుకున్నారు. సో ఒక ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్. ఆలోచనని మీరు ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్ కి వచ్చారు. సో నేర్చుకునే స్టేజ్ ని తర్వాత థర్డ్ స్టేజ్ కూడా క్రాస్ చేశారు. నేర్పించడం కూడా ముందుకు వచ్చారు. సో గ్రేట్ థింగ్. ఈ రోజు మన సిస్టమ్ లో చూసుకుంటే చాలా మందిలో మనం అబ్జర్వ్ చేస్తుంటాం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అది. సో ఏదైతే పాయింట్ ఉందో నేర్చుకుని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఫీల్డ్ లో కరెక్ట్ గా జాగ్రత్త ప్లాన్ చేయండి. సిస్టమ్ చాలా ఈజీ, సిస్టమ్ ఏది పెద్ద కష్టం కాదు. సమయాన్ని కరెక్ట్ గా మన సమయం ఏదైతే ఉందో సమయాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్ గా మనం హిస్టరీస్ బ్రేక్ చేయొచ్చు. సమయం చాలా తక్కువ ఉంది. మీ అందరికీ చెప్తున్నది విషయం ఒకటే, సమయం చాలా చాలా తక్కువ ఉంది. సో ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి ఒక సెకండ్ లో మనం దయచేసి సమయాన్ని వేస్ట్ చేసుకుంటే కొన్ని వందల వేల లక్షల జీవితాలు మనం వాళ్ళని ఇవ్వలేని పరిస్థితికి వెళ్తాం. సో ఒక శక్తిగా మీరు నుంచుంటే డెఫినెట్ గా మంచి అచీవ్మెంట్ రీచ్ అవ్వచ్చు. సో సీరియస్ గా ప్లాన్ చేయండి, కంప్లీట్ ప్లాన్ చేయండి. మీటింగ్స్ ట్రైనింగ్స్ రోజు నేను అటెండ్ అవుతున్నాను, గుడ్. బట్ టీమ్ 48 మెంబర్స్ అటెండ్ అవుతున్నారా అనేది ఆలోచించుకోండి. ఒక టీమ్ లో 48 మెంబర్స్ అటెండ్ అయితే కాదండి, ఈచ్ టీం నుంచి 10 టీంల నుంచి ఒక్కొక్క టీం నుంచి 48 మంది కనుక అటెండ్ అయితే అప్పుడు యువర్ ద అప్కమింగ్ లీడర్, నాట్ లీడర్, అప్కమింగ్ లీడర్. సో అలాంటి ఒక ఆలోచన తీసుకోండి, అంతే తప్ప నేను అటెండ్ అవుతున్నాను గ్రేట్ అంటే కాదు. సో దయచేసి అది ఒకటి ప్లాన్ చేయండి. తర్వాత ఎస్పెషల్లీ నేను స్టార్ అండ్ అబవ్ మీటింగ్స్ లో మాట్లాడడం. సో ఆల్మోస్ట్ 60-70% పీపుల్ వచ్చారు. కొంతమంది మీటింగ్స్ లో షెడ్యూల్ బిజీగా ఉండొచ్చు. నేను షెడ్యూల్ రిలీజ్ చెప్పమని చెప్పాం. సో ఈ రోజు ఈవినింగ్ ఖచ్చితంగా ఎవరైతే నేను కమిటెడ్ గా సీరియస్ గా డెడికేట్ గా ఉన్నానని మాటలు చెప్తున్నారో, మళ్ళీ చెప్తున్నారో వాళ్ళ షెడ్యూల్ రిలీజ్ అవ్వాలా. మినిమం టు మినిమం షెడ్యూల్ రిలీజ్ అయితే టీమ్ కి ఎంత సపోర్ట్ చేస్తున్నారు. ఏదో ఉదయం వెళ్ళి మధ్యాహ్నం వచ్చే సాయంత్రం వచ్చేసే వాళ్ళు లీడర్ అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ ఇంగిటికి వదిలేస్తున్నాం. సో దయచేసి కమిటెడ్ గా సీరియస్ గా ప్లాన్ చేయండి. ఎందుకంటే చాలా మంది భవిష్యత్తు మన చేతిలో ఉంది. ఆ భవిష్యత్తుని మనం చేయాలంటే ఈ 6 నెలలు బాలి గారు ఏది ఇచ్చారో 10 crore క్లబ్ మనం గెలవడం కాదు, వాళ్ళు గెలిపించడమే మన లక్ష్యం అండి. వాళ్ళు గెలిపించాలి అంటే స్టార్ అండ్ డబుల్ లీడర్స్ దయచేసి డైరెక్ట్ ని, సిల్వర్ ని, గోల్డ్ ని వాళ్ళు గెలిపించాలంటే మనం ఒక 6 నెలలు తపస్సులో మనం పనిచేయాలి, యజ్ఞంలో పనిచేయాలి. అంతే తప్ప తపస్సులో కానీ యజ్ఞంలో కానీ ఎలాంటి వ్యక్తి కూడా బయటికి రాడండి. సో ఒకసారి మీరు గమనించండి, తపస్సు చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు మధ్యలో వెళ్ళి టీ తాగుతాం, టిఫిన్ తాగుతాం, ఇంటికి పడుకుని వస్తాం, చేస్తాం ఎక్కడ ఉండదు. తపస్సు అంటే ఉదయం 5 గంటల నుంచి 11 వరకు నాన్ స్టాప్ గా వర్క్ చేయాలి. సో అలా వర్క్ చేస్తూ టీం చేస్తే గెలిపిస్తామండి. సో దాన్ని ఆలోచన తీసుకోండి. స్టార్ అండ్ డబుల్ లీడర్స్ దయచేసి మాటలు చెప్పేసి నేను గ్రేట్ లేకపోతే ఇంకోటి కాదు. సో అంటే ప్రతి టీము కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతో ఎప్పుడైతే గెలుస్తారో, సాధిస్తారో
100% వాళ్ళు అప్పుడు మనం గ్రేట్ అనుకోవడం, వాళ్ళు గ్రేట్ అనాలి తప్ప మనం గ్రేట్ అంటే కాదు. నేనేదో చేశాను అంటే కాదు. టీంలో నుంచి ఆ మాట రావాలి. దానికోసం ప్లాన్ చేద్దాం. అదే రకంగా బుక్స్ గురించి ఇందాక చెప్పడం జరిగింది. మనకి ఏదైతే టీహెచ్ఎస్ బుక్స్, ఏదైతే ప్లాన్ బుక్, అదే రకంగా ప్రోడక్ట్ నాలెడ్జ్ అన్ని కలిపి వస్తున్నాయి. ఎవరైతే స్టార్స్ ఉన్నారో నిన్న అటెండ్ అయ్యారు, వెళ్ళనుకుంటే అటెండ్ అవ్వని వాళ్ళు స్టార్ క్వాలిఫై ఇమీడియట్ గా మీ బుక్ లో మీ ఫోటో రావాలంటే ఇమీడియట్ గా మీరు కార్ బుక్ చేసుకుని ఆ ఫొటోస్ పంపిస్తే దాంట్లో యాడ్ చేస్తాం. దాంతో పాటు ప్రోడక్ట్ కార్డులు అన్నీ వస్తాయి. 28 పేజెస్ అవి. సో దాని కాస్ట్ 50 రూపీస్ పడుతుంది. ఆ కొరియర్ ఛార్జెస్ అన్ని కలిపి కూడా పడుతుంది. అది మినిమం బుక్స్ 100 బుక్స్ ఉండాలి. సో 100 బుక్స్ ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళకి కొరియర్ అనేది కూడా ఫ్రీ చేస్తాం. సో 8th నుంచి అది స్టార్ట్ అవుతుంది. 8th లోపు 8వ తారీఖు లోపు మీ యొక్క బుక్స్ అనేది కూడా ప్రిపేర్ గా ఉండండి. టీంకి ఎన్ని కావాలి ఏంటనేది దయచేసి మీ యొక్క స్టార్ డబుల్ తో కాంటాక్ట్ అవ్వండి. మళ్ళీ నాకు ఫోన్ చేసి మెసేజ్ చేయడం కాకుండా దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క స్టార్ డైరెక్టర్స్ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే నాకేం పని చెప్పట్లేదు, నాకేం మాట్లాడలేదు అంటున్నారు. సో అదేదో ఈ రోజు స్టార్ట్ చేద్దాం. స్టార్ అండ్ డబుల్ లీడర్స్ కి మీ యొక్క ఎవరైతే స్టార్ ఆ పైన ఉన్నారో అందరికీ కూడా ఒక ఆలోచన తీసుకెళ్ళండి. మీటింగ్స్, ట్రైనింగ్స్ ప్లాన్ చేయండి. డెఫినెట్ రాక్ చేయొచ్చు. అదే రకంగా 5 crore, 3 crore, 2 crore కంపెనీ మళ్ళీ ఎవరైతే లాస్ట్ మంత్ క్వాలిఫై అవ్వలేదో, మిస్ అయ్యారో వాళ్ళ కోసం మళ్ళీ ఆఫర్ రిలీజ్ చేసింది. ఈ మంత్ నుంచి 5 months కంటిన్యూ చేసుకోమని అదొకటి ప్లాన్ చేయండి. విఎల్సి ఏదైతే తెలంగాణలో 12, 13 నెక్స్ట్ మంత్ ఉందో టికెట్స్ చాలా తక్కువ టికెట్స్ ఉన్నాయి. సో ఫాస్ట్ గా ఎవరైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో, రిజిమెంట్ కావాలనుకుంటున్నారో, క్యాలిక్యులేషన్ తెలియాలనుకుంటున్నారో లేట్ చేయకుండా ప్లాన్ చేయండి. సో సింగపూర్ ట్రిప్ డిసెంబర్ లో ఉంది. సో దానికి ఎక్కువ ప్లాన్ చేద్దాం 5 member+ తో. ఇంకొకటి ఈ రోజు ఏదైతే ఈవినింగ్ మీటింగ్ ఉందో ఏంటిది అఖిల్ గారిది, మధు పుట్ట గారిది. సో ఎక్కువ మందికి ప్లాన్ చేయండి. ఎన్నిసార్లు చెప్పినా ఒకటే చెప్తామండి, గెలవాలి, గెలిపించాలి. గెలిపించేస్తే గెలుస్తాం. సో కానీ మనమే గెలవాలనుకోవడం అది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి. ఏ తల్లిదండ్రులైనా ఆలోచించేది పిల్లలు బాగుండాలి. బట్ పిల్లల్ని మనం ఎలా చూస్తున్నాం, ఏం చేస్తున్నాం అనుకోండి, ఒకసారి ఆలోచన తీసుకోండి. పిల్లలు గెలిపించడం అంటే టీం అండి. టీం అంటే వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. సో వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం ఆలోచన తీసుకోండి. సీరియస్ గా ప్లాన్ చేయండి. డెఫినెట్ గా రాక్ చేద్దాం. సో ఈ సండే మనకు ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు, రిలీజ్ చేస్తాం అది. సో ఆయన మనకి ఎలాంటి ఒక అటాచ్మెంట్ ఉంది ఏంటంటే సార్ తర్వాత ఇంకొక వర్డ్ చెప్పేసి కన్క్లూడ్ చేస్తాను. నిన్న చాలా చాలా హ్యాపీ అనిపించింది. నిన్న ఈవినింగ్ 8:30కి స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పాండు సార్ టీం నుంచి ఇన్వైట్ చేశారు నన్ను. సో గెస్ట్ కింద వెళ్ళాను. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ 8:30-8:32కి 1000 members ప్లస్ ఆడారు. 1000 members తో మీటింగ్ జరిగింది. లాస్ట్ వరకు చూసుకుంటే ప్రతి ఒక్కరు చెప్పే మాట ఒకటే, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టీం హెల్పింగ్ అండ్ ఛానల్లో మేము మీటింగ్స్ అటెండ్ అవుతున్న నాలెడ్జ్ తీసుకున్నాం. ఎవరు నోటెంటినా కూడా లాస్ట్ లో కన్క్లూజన్ ఆ మాట వచ్చింది. సో దీనికి అంతా మీ అందరూ కారణం, మీ అందరూ ఇచ్చే ట్రైనింగ్స్, మోటివేషన్స్ అందరూ కూడా. బట్ చిన్న బాధ ఎక్కడ అనిపించిందంటే, ఎవరు ఎవరు మాట్లాడినా కూడా నేను జాయిన్ అయ్యి 4 months అయింది, 5 months అయింది, నా ఇన్కమ్ 1,50,000. బట్ వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారంటే మన టీమ్ హెల్పింగ్ ప్లాట్ఫామ్ లో. సో ఇక్కడ నేర్చుకొని 6 నెలల్లో, 7 నెలల్లో, సంవత్సరం 1 లక్ష రూపాయలు తీసుకుంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉండి, నాలెడ్జ్ ఉండి, అన్ని ఉండి, చిన్న చిన్న ఈగోస్కి వెళ్ళి మనం 20,000, 30,000, 50,000, 40,000 ఉండిపోతున్నాం అంటే వేర్ ఇస్ ద మిస్టేక్. సో మిస్టేక్ ఎక్కడ ఉందో తెలుసుకుంటే డెఫినెట్ ఇది అవుతుంది. అది మిస్టేక్ నా వల్ల అవ్వచ్చు, మీ వల్ల అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో గతం కథ. ఈ రోజు నుంచి ఆయన కమిటెడ్ గా సీరియస్ గా వర్క్ చేద్దాం. సో అలాంటి ఒక ప్లాట్ఫామ్ లో మనం అందరికీ లైఫ్ ఇస్తూ మనం కూడా బాగున్నాం. సో దయచేసి ఇది అర్థం చేసుకుంటారు అనుకుంటా. ఇంకా మీకు ఏం డౌట్ ఉంటే పాండు సార్ అని కొడితే రాత్రి యూట్యూబ్ లో రికార్డ్ అయి ఉంది, మీరు వినొచ్చు, దర్జాగా హ్యాపీగా వినొచ్చు. ఎవరు పేరు ఎత్తినా 1 lakh. ఆల్మోస్ట్ 12 మందితో మాట్లాడాను. 12 మంది కూడా చెప్పే మాట 1 lakh+. 5 నెలలు, 6 నెలలు, 8 నెలలు, మాక్సిమం 1 year. మనం ఇంకా నేర్చుకుంటాం. నిన్నే వచ్చాను, ఇంకా నేర్చుకున్నా, ఇప్పుడే సిస్టమ్. వాళ్ళు ఎవరికి సిస్టమ్ తెలియదు సార్, ఏమీ తెలియదు సార్. వాళ్ళు అప్లైన్ ఏం చెప్తే ఫాలో అవుతారు. మనమే అప్లైన్ కి తిరిగి పాటలు చెప్తాం, మీరు అలా చేయాలి సార్, ఇలా చేయాలి సార్. ఒక అప్లైన్ ఉండేటప్పుడు మనం సైలెంట్ గా ఉండి ఆయన ఏం చెప్తాడో వినడానికి నేర్చుకోవాలి. అప్లైన్ కి మన సలహా తెచ్చి అప్లైన్ కి మనం డైరెక్షన్ ఇస్తున్నాం అంటే మనం ఎంతవరకు వెళ్తున్నాం ఏంటో చూసుకోండి. సో దయచేసి మళ్ళీ ఇది సీరియస్ గా తీసుకోండి. ఇది పర్సనల్ గా చెప్తున్నాను కాదు, ఇది అందరికి. ఆల్మోస్ట్ ఎవరైతే 227 మంది ఉన్నారో, సో మీరందరూ డిసెంబర్ కల్లా మినిమం టు మినిమం 3 lakh+ తీసుకోవాలని నాకు ఆలోచనతో ఈ వర్డ్స్ నేను చెప్పడం జరుగుతుంది. సీరియస్ గా తీసుకోండి. 5 to 11 మనం ఒక తపస్సులో, దీక్షలో ఉన్నాం అండి. పేదరికం నిర్మూలించే దీక్షలో ఉన్నాం, తపస్సులో ఉన్నాం.
సో దానికి సీరియస్ గా పెట్టండి. మీకు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు. దయచేసి పక్కన పెట్టండి. అన్నిటి కలిపి కట్టుగా ముందుకెళ్దామండి. అందరు కలిసి కట్టుగా ముందుకెళ్దాం. నా షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నాను. మీ షెడ్యూల్ కూడా ఎవరైతే స్టార్ అండ్ డబుల్ లీడర్స్ ఉన్నారో దయచేసి ఇమీడియట్ గా ఈరోజు సాయంత్రం కల్లా మీ షెడ్యూల్ ప్యాకప్ షెడ్యూల్ ఉండాలి. ఏదో అక్కడ ఒక వారం, ఇక్కడ ఒక వారం, అక్కడ ఒక రోజు, ఇక్కడ పెట్టేసి సైలెంట్ గా కూర్చుంది కాదు. ప్యాకప్ షెడ్యూల్ ఉండాలా, కంటిన్యూస్ షెడ్యూల్ ఉండాలా. అది మన టీమ్ కి ఇన్స్పిరేషన్ గా ఉండాలా. వాళ్ళు కూడా మా సార్ చేస్తారు, నేను కూడా చేయాలని ఒక ఆలోచన ఉండాలి. ఓకేనండి. వన్స్ అగైన్ రాజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్ట్రక్ అయిపోయింది ఫోన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లీడర్స్ అందరికి థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరికి 220+ మెంబర్స్ ఉన్నారు. ఇవాళ లింక్ రోల్ అవుట్ చేస్తాము మధు పుట్ట గారిది. ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. సో అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు. థ్యాంక్ యూ రంజిత్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.